ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ఎవరైతే రీనల్ డయాలసిస్ ఈ కోర్సు చూస్ చేసుకుందాం అని అనుకుంటున్నారో వీడియోని ఎండ్ వరకు చూడండి. అండ్ అలాగే వేరే కోర్సు విద్యార్థులు కూడా ఒకసారి ఈ వీడియోని అయితే చూడండి అన్నమాట. అంటే ఎంతవరకు ఈ కోర్సు ఇంపాక్ట్ ఉంటుంది, ఫ్యూచర్ ఎలా ఉంటుంది, శాలరీ ఎంత, అండ్ ఒక స్టూడెంట్ రియల్గా ఇప్పుడు చదివే స్టూడెంటే వాళ్ళ ఎక్స్పీరియన్స్ అయితే షేర్ చేసుకున్నారన్నమాట. దాంట్లో మీకు కూడా ఈజీగా అర్థమవుతుంది వాళ్ళ పెయిన్ ఏంటి, అంటే ఎలా ఉంటుంది. సో మనకి ఒక స్టెప్ కూడా ముందు ఉంటారని చెప్తున్నాను. అంటే రియల్ టైం ఎక్స్పీరియన్స్ మీకు కూడా తెలియాలని చెప్తున్నాను. ఈ వీడియో అయితే చేయడం జరిగింది. వీడియో అంతా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే చేయండి. ఈ సిరీస్ బాగుంటే ఇలాంటి ఇంకా అయితే కంటిన్యూ చేద్దాం. కామెంట్ అయితే చేయండి వీడియోని ఎండ్ వరకు చూసి. హలో బ్రో చెప్పు బ్రో. బ్రో, ఫ్రీయేనా బ్రో? ఫ్రీనే బ్రో చెప్పు. అదే వీడియో చేద్దామని చెప్పాను కదా బ్రో. చేద్దాం బ్రో. ఓకే బ్రో, నేను ఫస్ట్ నుంచి స్టార్ట్ చేస్తాను. బ్రో, మీరు ఏ కోర్స్ చదువుతున్నారు ఇప్పుడు చెప్తారా అందరికి ఒకసారి? బిఎస్సి రీనల్ డయాలసిస్. ఓకే, మీరు ఏ కాలేజు? జీజీ గోదావరి గ్లోబల్ యూనివర్సిటీ. ఏ ఇయర్ బ్రో మీరు? ఇప్పుడు ఫస్ట్ ఇయర్ అండ్ ఐ మీన్ 1 సెకండ్ ఫస్ట్ సెమ్, ఫస్ట్ ఇయర్ సెకండ్ సెమ్. ఓకే బ్రో, డైరెక్ట్ మీ ఎక్స్పీరియన్స్ ఏంటి, అంటే ఎలా ఉంది అని వేరే వాళ్ళు కూడా తెలవాలని ఒకసారి కాల్ ఇక్కడ కూడా చేస్తున్నాం బ్రో. యూట్యూబ్ లో పెడతాను ఇది. అంటే ఎలా ఉందో ఓపెన్ గా చెప్పండి, పర్లేదు. అంటే మీ ఎక్స్పీరియన్స్ ఏంటి, ఇప్పటి వరకు మీరు చూసారు కదా, జాయిన్ అవుతే మనకి తెలుస్తుంది కదా బ్రో. అది ఆ పాయింట్స్ చెప్పండి చాలు. యాజ్ యూజువల్ గా అంటే మెడికల్ కాలేజీకి ఒకలాగా ఉంటది, ప్లస్ యూనివర్సిటీ ప్రొఫెషన్ అంటే యూనివర్సిటీని బేస్ చేసుకుని ఒకలాగా ఉంటది. మెడికల్ కాలేజీలు ఏంటంటే మార్నింగ్ సెక్షన్ అంతా క్లాసులు కానీ లేదా హాస్పిటల్ లేదా మార్నింగ్ క్లాసులు చెప్తే ఆఫ్టర్నూన్ అనేది పోస్టింగ్ తీసుకెళ్తారు. బట్ యూనివర్సిటీలో ఏంటంటే మనకి ఎక్కువగా థియరీ వైజ్ గా చెప్తారు క్లాసెస్. ఐ మీన్ ఎనాటమీ కానీ, ఫిజియాలజీ కావచ్చు, పాథాలజీ, మైక్రోబయాలజీ, డిపెండెంట్ సబ్జెక్ట్ ఆ కోర్సు సంబంధించిన సబ్జెక్ట్స్ అనేవి చెప్తా ఉంటారు. ఒక ఫస్ట్ సెమ్ అయిపోయిన తర్వాత ఒక 15 days 20 days ఆ డిపార్ట్మెంట్ ఏ డిపార్ట్మెంట్ అయితే ఉన్నారో, డయాలసిస్ అవ్వచ్చు, మేబీ ల్యాబొరేటరీ అవ్వచ్చు, ఏదైనా సరే ఆ సబ్జెక్టులు వైజ్ గా ఏ సబ్జెక్ట్ అయినా కానీ ఆ సబ్జెక్ట్ వైజ్ గా తీసుకెళ్లి ఆ సబ్జెక్ట్ వైజ్ గా డిపార్ట్మెంట్ లో వర్క్ అనేది నేర్పిస్తారు ఫస్ట్ సెమ్ అయిపోయిన తర్వాత. ఓకే బ్రో. ఆఫ్టర్ మళ్ళీ మనకి సెకండ్ సెమ్ స్టార్ట్ అయిన దాని నుంచి మళ్ళీ థియరీ వైజ్ గా క్లాసెస్ ఉంటాయి. సేమ్ అలానే ఎండింగ్ లో వచ్చేపాటికి మనకి సెకండ్ సెమ్ రాసిన తర్వాత ఎనాఫ్ గా మళ్ళీ హాస్పిటల్ పోస్టింగ్స్ ఉంటాయి. వాట్ ఎలా డయాలసిస్ చేయాలా, లేకపోతే ఎలా ల్యాబొరేటరీస్ ఏ టెస్టెస్ ఉంటాయి, సిబిపి ఎలా చేయాలా, యూరిన్ ఎగ్జామినేషన్ ఎలా చేయాలా, ప్రతిదీ డే బై డే జరుగుతూ ఉంటాయి. బట్ కాకపోతే ఏంటంటే ఒకటి, మీరు చూస్ చేసుకునేటప్పుడే ప్రతి చాయిస్ ని కూడా జాగ్రత్తగా పర్ఫెక్ట్ గా చూస్ చేసుకోండి. ఐ మీన్ నాకు యూనివర్సిటీలో వచ్చింది ఎక్కువ థియరీ ఉంటది, నాకు వర్క్ రాదు, బట్ అది అనేది కరెక్ట్ కాదు. యూనివర్సిటీలో థియరీ నేర్చుకుంటే మీకు త్వరగా ప్రాక్టికల్ అనేది ఐ మీన్ ఇంటర్న్షిప్ లో త్వరగా మీరు చేసుకోగలుగుతారు. అంటే ఓకే ఇది మేడం చెప్పారు కదా, దీని గురించి మనకు తెలుసు, సో ప్రాసెస్ నేర్చుకుంటే వాల్యూస్ అనేది మనకి గుర్తుండిపోతాయి అనే థాట్ లో మనం ఉండి ప్రాసెస్ చేసుకోవచ్చు. సెకండ్ది, మెడికల్ కాలేజీలో అంటే మనకి వర్క్ వస్తుంది, థియరీ వస్తుంది, బట్ కాకపోతే అంటే బోత్ టైం అనేది మనం స్ట్రెయిన్ అవుతాం. అలానే మెడికల్ కాలేజీలో జాయిన్ అవ్వాలి అవ్వకూడదని కాదు, డిపెండ్ చేసి మన ర్యాంకుని బట్టి మనకి ఏ కాలేజ్ వస్తుందో అది. కాకపోతే చూస్ చేసుకునేప్పుడు బెటర్ చాయిస్ గా మంచి కాలేజీ, వెబ్ ఆప్షన్స్ అనేది సరే నేను అనస్థీషియా కోర్సే చేయాలి కాబట్టి అనస్థీషియా ఉన్న కాలేజ్కే ఇస్తానంటే డిపెండ్ ఆన్ నీకు వచ్చిన మెరిట్ లిస్ట్ లో ఒకవేళ వస్తే వెళ్ళని కొట్టు, ఒకవేళ రాకపోతే మళ్ళీ నువ్వు సెకండ్ ఫేజ్ వరకు వెయిట్ చేయాలి, టైం వేస్ట్ అవుతుంది. ప్లస్ మళ్ళీ థర్డ్ ఫేజ్ లో కూడా రాకపోతే మళ్ళీ మీరు మేనేజ్మెంట్ జాయిన్ అవ్వాలి, తల్లిదండ్రులు సఫర్ అవుతారు, మనీ కట్టలేరు. సో ఇచ్చుకునేటప్పుడే కొంచెం వెబ్ ఆప్షన్స్ అనేది ఎక్కువ ఇచ్చుకుంటే బెటర్ చాయిస్ అని నా ఫీల్. అంటే నేను ఇప్పుడు వరకు ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ లో. ఇప్పుడు బేసిక్ క్వశ్చన్స్ కూడా అడుగుతాం బ్రో, అలాగే మీ ఎక్స్పీరియన్స్ కూడా అడుగుతాను బ్రో. మామూలుగా ఈ కోర్సు దేని గురించి ఉంటుంది బ్రో, ఒకసారి చెప్తారా? యాజ్ యూజువల్ గా మన బిఎస్సి రీనల్ డయాలసిస్ అనేది ఒక కిడ్నీ ఫంక్షన్ ఎలా జరుగుతుంది, ఒక బాడీలో కిడ్నీ ఎలా ఫంక్షన్ చేస్తుంది, అసలు యూరిన్ ఫార్మేషన్ ఎలా అవుతుంది, ఐ మీన్ బ్లడ్ నుంచి వేస్ట్ మాలిక్యూల్స్ ఏవైతే ఉన్నాయో అవంతా ఎలా మనం సెగ్రిగేషన్ చేసి దాంట్లో ఉన్న వేస్ట్ మొత్తాన్ని యూరిన్ ఫార్మేషన్ ఎలా చేస్తుంది, ఐ మీన్ కిడ్నీ కానీ, నెఫ్రాన్ కానీ, యూరెట్రా కానీ, యూరిన్ బ్లాడర్ కానీ, హ్యూమన్ డయాలసిస్ అంటే హ్యూమన్ కిడ్నీ ఫంక్షన్ మొత్తం మనం రీచ్ చేస్తాం. అలా టోటల్ కిడ్నీ ఫంక్షన్ అనేది మనం రియల్ చేసుకోవాలా. ఓకే, దీని తర్వాత బెటర్ ఆపర్చునిటీ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏదైనా టెక్నికల్ కోర్స్ అంటే ఎవరైనా ఓకే టెక్నీషియన్స్ కదా డాక్టరేట్ లేదు అని ఫీల్ అవుతారు, బట్ నాట్. ఏ డాక్టర్ కైనా ఒక టెక్నీషియన్ ఉంటేనే ఫర్దర్ గా ట్రీట్మెంట్ చేయాలన్నా డాక్టర్ నిలబడి చేయలేడు.
అవును బ్రో, ఎనాఫ్ నర్సే నిజమే కావాలా మీరు లేదా చెప్పింది. టెక్నీషియన్ కావాలా? ఉమ్, నర్సెస్ అంటావా ఓన్లీ ఇంజెక్షన్స్ ఐవిన్స్ వరకే ఉంటాయి. కానీ ఒక మనిషిని మనం నమ్మి ట్రీట్మెంట్ కి వచ్చాడు అంటే ఎండ్ ఆఫ్ ద డే ఆ ట్రీట్మెంట్ అయిపోయి ఆ ట్రీట్మెంట్ మొత్తం క్యూర్ అయ్యి ఆ పర్సన్ వెల్ అండ్ గుడ్ గా వెళ్లే బాధ్యత మనది. సో ఆ, ప్రతిదీ మొత్తం కూడా మన టోటల్ మీద చేతుల్లో మనమే ఉంటది. చేసుకోవాలి ఈ కోర్సు చేసిన వాళ్ళు అంటారా బ్రో? ఓకే, అలానే ఉమ్, కదా అనస్థేషియా అవ్వచ్చు, ఉమ్, మెడికల్ లాబొరేటరీ అని ఏదైనా సరే మనం ఆ, ఏ ప్రొఫెషన్ ఎంచుకున్నా, ఉమ్, మెడికల్ ఫీల్డ్ అనేది ఏ ప్రొఫెషన్ ఎంచుకున్నా డాక్టర్ కి బ్యాక్ బోన్ లాంటిది. ప్రతిదీ మనమే దగ్గరుండి చేసుకోవాలి. పేషెంట్ అది మన పేరెంట్స్ అవ్వచ్చు, మన ఫ్రెండ్స్ అవ్వచ్చు, ఉమ్. ప్రతి పేషెంట్ కూడా మనమే కేర్ చేసుకోవాలి. ఓకే బ్రో. ఈ కోర్స్ మామూలుగా ఎవరికి సూటబుల్ అవుతుంది బ్రో? అంటే కొంతమంది కోర్సు క్రేజ్ బట్టి తీసుకుంటారు, కొంతమంది ఇష్టం బట్టి తీసుకుంటారు, అలాగే చెప్తారా బ్రో? అలా అంటే ఇప్పుడు కొంతమంది ఏంటంటే ఓకే బ్రో నాకు అనస్థీషియానే చేయాలని ఉంది, నాకు అనస్థీషియానే కావాలి, అనస్థీషియానే రావాలి అని కొంతమంది వెబ్ ఆప్షన్స్ పెడతారు. అంటే అన్ని పెడతారు, ఉమ్, బట్ అనుకున్న టైంకి అనుకున్న యూనివర్సిటీలో కానీ అనుకున్న మెడికల్ కాలేజ్ లో కానీ మనం అనుకున్న కోర్స్ రాదు. బట్ అవును బ్రో. ఎన్ ఆఫ్ ద చూస్ అనే ఒక కోర్స్ అనేది మనకి అల్టిమేట్ గా సెటిల్మెంట్ వచ్చింది, మనకి సీట్ అలాట్మెంట్ ఒక కోర్స్ లో వచ్చింది. ఉమ్, సో అప్పుడు ఏం చేయాలంటే మనం ఏదైతే ఫ్యాషన్ పెట్టుకున్నామో, ఓకే మనం ఏదైనా సరే మెడికల్ ఫీల్డ్ లో సెటిల్ అవ్వాలా, త్వరగా సెటిల్ అయ్యి మనం త్వరగా గ్రోత్ అవ్వాలి, ఆపర్చునిటీ కోసం మంచి అవును బ్రో. ఆపర్చునిటీ రావాలి అనుకునే వాళ్ళకి ఇది బెస్ట్ కోర్సు. ప్లస్ ఇంకొకటి ఏంటంటే అదర్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో, జర్మనీ కానీ ఇంకే ఉమ్, కంట్రీస్ లో అయినా సరే, ఉమ్, అక్కడ ఉన్న సాల్యుబుల్ వాటర్ లో ఉన్న సాల్ట్ వలన త్వరగా డయాలసిస్ కి 23-24 years లో ఉన్న పర్సన్స్ ఎవరైనా సరే త్వరగా డయాలసిస్ కి వస్తారు. సో ఓకే బ్రో. మంచిగా అదర్ అదర్ కంట్రీలో మనకి మంచి బ్రైట్ ఫ్యూచర్ ఉన్నది అన్న. ఏపీ ఆంధ్రప్రదేశ్ లో ఉన్నదా అన్న అంటే ఉంటది, బట్ కాకపోతే డిపెండ్ ఆన్ మల్టీ స్పెషాలిటీ, అదర్ స్పెషాలిటీ హాస్పిటల్, స్పెషాలిటీ హాస్పిటల్ అన్నట్టు ఉంటది. ఉమ్, క్లినిక్ వైజ్ గా అడ్వైజ్ ఇచ్చేది ఏంటంటే మీరు 3 years కంప్లీట్ చేసిన తర్వాత ఉమ్, జస్ట్ బిఎస్సి అప్లికేషన్ ఏదైనా సరే మనకి ఓడి ఒరిజినల్ సర్టిఫికేట్ వచ్చాక ఏ ఉమ్. హాస్పిటల్లోనైనా నర్సింగ్ పోస్ట్ కైనా మనం ఎలిజిబుల్ అవుతాం. ఓకే దాంట్లో బ్రో. మాత్రం ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ఉమ్, అన్నా నేను డయాలసిస్ చదివా కదా, డయాలసిస్ చేయాలంటే యువర్ చాయిస్. నీకు డయాలసిస్ వచ్చిందా, ఓకే మంచి కెరియర్ ఉంటే ఏదైనా కిడ్నీ డయాలసిస్ సెంటర్ లో చెయ్యి. ఉమ్. లేదు నీకు ఎక్కడైనా నచ్చిన వాళ్ళు ఉన్నారు, 15,000 శాలరీ ఇస్తారంటే సో అక్కడైనా నువ్వు వర్క్ చేసుకోవచ్చు. నో ఇన్ఫర్మేషన్, నో ప్రాబ్లం, అలాంటిది ఏమి ఉండదు. ఓకే బ్రో. మెయిన్ గా ఈ మధ్య కాలంలో ఈ కోర్సు క్రేజ్ కూడా బాగా పెరిగింది బ్రో మన హెల్త్ కేర్ ఫీల్డ్ లో. ఇలా ఎందుకు అవును. పెరిగింది అంటారు, ఒకసారి చెప్తారా? అంటే యాక్చువల్గా ఏం జరిగిందంటే మనం చూసాం ఆల్రెడీ కోవిడ్-19 నుంచి అవును 23, బ్రో. 22 వరకు మనం బాగా సఫర్ అయిపోయాం. ఉమ్, ఉమ్, టెక్నీషియన్స్ లేక చాలా మందిని మనం కొలాప్స్ అయిపోయాం. మన పీపుల్స్, మన ఫ్రెండ్స్ అవచ్చు, కొలీగ్స్ ఎవరు చాలా మంది డెత్ అయ్యారు. దేని ఉమ్, వల్ల బేసిక్ ఆఫ్ డిపార్ట్మెంట్ అంటే డిపార్ట్మెంట్ వైజ్ గా టెక్నీషియన్స్ లేకపోవటం, ఆ టైంకి ఫీల్డ్ వర్క్ చేసే పర్సన్స్ లేకపోవచ్చు. ఉమ్, సో ఇప్పుడు ఏమైందంటే గవర్నమెంట్ ఒక నినాదం ఒక తీసుకొచ్చింది లోకల్ స్టాండింగ్ అని. ఓకే, ఉమ్, ఏ కోర్స్ అయినా సరే ప్రతి ఒక్కళ్ళు ప్రతిదీ చదువుతారు, అంటే అనాటమీ చదువుతారు, ఫిజియాలజీ చదువుతారు, ఫంక్షనింగ్ చదువుతారు. కాబట్టి ఉమ్, ఓకే ఏ బిఎస్సి చేసినా సరే వాళ్ళకి ఓవరాల్ గా బాడీ ఈక్వేషన్స్ తెలుసు. సో వీళ్ళని ఎలా అయినా మనం బిఎస్సి మీద రిక్రూట్ చేసుకోవచ్చు అని ఉమ్. చెప్పేసి దాని వల్ల ఇంకా మెడికల్ కోర్సు బిఎస్సి నర్సింగ్, ఏఎన్ఎం, జిఎన్ఎం, బిఎస్సి ఎల్ఐడి హెల్త్ సైన్స్, పారామెడికల్ అవును సైన్సెస్, బ్రో. దాని వల్ల ఇంకా గ్రేస్ పెరగడం వల్ల ఇప్పుడున్న ఆపర్చునిటీలు చాలా బెటర్. అందుకే ఏంటంటే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ ఏంటంటే అన్ని కెమికల్ ఫుడ్, ఎవ్రీవన్ కెమికల్ ఫుడ్ అండ్ ఆయిల్ ఫుడ్, అవును బ్రో. ఎక్కువగా జంక్ ఫుడ్ తినేస్తున్నారు. చిన్న పిల్లలు కూడా ఒబేసిటీ రావడం, థైరాయిడిజం, చాలా వచ్చేస్తున్నాయి బ్రో ఇవి. హైపోథైరాయిడ్ ఉమ్, వస్తుంది. సో ఉమ్, జెనెటిక్ ఇన్ఫర్మేషన్, ఒక జెనెటిక్ నుంచి మన పేరెంట్స్ కావచ్చు, మన గ్రాండ్ పేరెంట్స్ కావచ్చు, వాళ్ళ నుంచి మనకి రీకల్ గా రావటం వల్ల అదే ఉమ్, డిసీజ్ అనేది ఉంటుంది. సో డిసీజ్ కి మళ్ళీ మెడిసిన్ కావాలంటే మళ్ళీ యాజ్ యూజువల్ గా ఉమ్, ఒక బిఎస్సి నర్సింగ్ అనే కాదు, ఓకే ఫారెన్సిక్ అనే కాదు, ఒక మెడికేషన్స్ ఏం కాదు, ఎవరైనా సరే ప్రతిదీ ఒక ఫీల్డ్ లో ఉన్నాము, మెడికల్ ఫీల్డ్ లో ఉన్నామంటే దానికి ఉమ్. రిలేటివ్ ఏదో జబ్బు వస్తుంది, దానికి సంబంధించినట్టు డాక్టర్స్ కానివ్వండి ప్రతిదీ గ్రేస్ వస్తుంది. అవును సో బ్రో. అలా ఇప్పుడున్న సిచ్యువేషన్ లో కొంచెం ఎక్కువగా హైరింగ్ చేసుకుంటున్నారు అన్ని పారామెడికల్ కోర్సెస్ గా. ఓకే బ్రో. బ్రో ఈ కోర్స్ డ్యూరేషన్ ఎంత, సిలబస్ ఎలా ఉంటుందంటే హార్డ్ గా ఉంటుందా, కొంచెం ఈజీగా ఉంటుందా, లిబరల్ గా ఉంటుందా, ఎలా చెప్పగలుగుతారా? ఓకే బ్రో, ఇది వచ్చేసి 4 years డిగ్రీ కోర్సు అంటే ప్లస్ ఇంటర్న్షిప్ ఇంక్లూడ్ అయి ఉంటుందా బ్రో? ఇంటర్న్షిప్ ఇంక్లూడ్. అంటే ఇప్పుడు మనకు వచ్చేసి 3 years ఇంటర్న్షిప్, 3 years క్లాసెస్ ఉంటది.
6 months ఇంటర్న్షిప్, 6 months ప్రోగ్రామ్ ఉంటది. ఓకే ఓకే అంటే బ్రో. ఎలా ఇప్పుడు 3 years థియరీ క్లాసులు చెప్తారు. ఆ అవును 3 బ్రో, అవును years బ్రో. మనం 6 సెమిస్ట్రీస్ అనేది అటెండ్ చేయాలి, బేస్డ్ ఆన్ యూనివర్సిటీ ఆర్ మెడికల్ కాలేజ్. ఆ, మెడికల్ కాలేజ్ అయితే ఇయర్లీ ఒక ఎగ్జామ్ ఉంటది, ఓకే బ్రో. అది 3 years కలిపి 3 ఎగ్జామ్స్ రాయాలి. అదే అదే యూనివర్సిటీ యూనివర్సిటీ అయితే సిక్స్ ఎగ్జామ్స్ 6 సెమిస్టర్ సెమిస్ట్రీస్ వైజ్. ఉంటాయి. 6 months కి ఒక ఎగ్జామ్ ఉంటది, ఎవ్రీ 6 months కి ఒక ఎగ్జామ్ రాయాలా. 2 సెమిస్ట్రీస్ అయిపోతే ఒక ఇయర్ లెక్క మనకి కన్సిడర్ చేస్తారు. ప్లస్ ఇంకొకటి ఏంటంటే ఆ 3 years అయిపోయిన తర్వాత ఇంకో 1 year ఏంటంటే 6 months అనేది ఇంటర్న్షిప్, బేస్డ్ ఆన్ హాస్పిటల్లో మీరు ఏదైతే చూస్ చేసుకున్న కోర్స్ ఉందో ఆ కోర్సు తగ్గట్టుగా వాళ్ళు ట్రైన్ ఇస్తారు. కొన్ని హాస్పిటల్స్ అయితే పెయిడ్ ఇంటర్న్షిప్ ఉంటది. ఐ మీన్ వాళ్ళే మనకి అదే బ్రో, ఒక పే 6,000 చేస్తారు ఎంత అమౌంట్. 4,000 లాగా ఐ మీన్ ఏమంటారు, మనకి ఒక సమ్ అమౌంట్ ఇచ్చి వర్క్ చేయించుకుంటారు, ఫ్రీగా అవును ఏం బ్రో. చేయించుకోరు. ప్లస్ అటు కొంచెం అమౌంట్ ఎర్న్ అవుతుంది, మనకి వర్క్ కూడా పర్ఫెక్ట్ గా వస్తుంది. నేర్చుకున్నట్టు ఉంటదండి. ప్లస్ ఇంకొకటి ఏంటంటే బెటర్ ఆపర్చునిటీ అంటే యూనివర్సిటీని బట్టి ఉండొచ్చు, మెడికల్ కాలేజీని బట్టి ఉండొచ్చు, మనం చదివేదాన్ని బట్టి. మిగతా 6 months అనేది మనకు ఒక ప్రోగ్రామ్ అనేది కండక్ట్ చేస్తారు. ఇప్పుడు బిఎస్సి డయాలసిస్ అనుకోండి, ఓకే డయాలసిస్ ఎక్కడైతే సాల్ట్ లెవెల్ ఐ మీన్ వాటర్ గ్రౌండ్ వాటర్ లో ఎక్కడైతే సాల్ట్ వాటర్ ఎక్కువగా ప్రొడ్యూస్ అవుతుంది, ఆ ఏరియాలో ఎంత మందికి డయాలసిస్ అవసరం అవుతుంది, అలా అంటే ఒక గ్యాదరింగ్ పాయింట్, అంటే ఒక ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయమని ఒక 6 months ప్రోగ్రామ్ ఇస్తారు. అవును అది బ్రో. మనం ఒక బేస్డ్ ఆన్ హాస్పిటల్ చూసుకుని, హాస్పిటల్లోకి అసలు డయాలసిస్ పేషెంట్ ఎంత మంది వస్తున్నారు, ఏ ఏజ్ పర్సన్స్ వస్తున్నారు, అసలు దేని వల్ల ఐ మీన్ జెనెటిక్ గా వస్తున్నారా లేకపోతే అక్కడ ఉన్న గ్రౌండ్ వాటర్ వల్ల వస్తున్నారా ఏంటి అనేది వాళ్ళు మన ఇన్ఫర్మేషన్ చూసి ఆ ప్రోగ్రామ్ అనేది క్లోజ్ చేసి మనం ఏదైతే యూనివర్సిటీ కానీ ఏదైతే కాలేజీలో జాయిన్ అవ్వమేమో వాళ్ళే హ్యాండ్ ఓవర్ చేస్తే మన ఒరిజినల్ డిగ్రీ అనేది మనకి ఇస్తారు. అప్పటి నుంచి మనం ఎలిజిబుల్ మనం జాబ్ చేసుకోవడానికి. అవును బ్రో, అవును బ్రో. మొత్తం టోటల్ 4 years ఉంటది. ఇంకా బేస్డ్ ఆన్ హాస్పిటల్ మల్టీ స్పెషాలిటీలు తెలిసింది కాబట్టి దాన్ని బట్టి మనం ఎక్కడైనా జాబ్ చేసుకోవచ్చు, దానికి నో ప్రాబ్లం. ఓకే బ్రో. సబ్జెక్ట్స్ కొంచెం పేర్లు చెప్పగలుగుతారా బ్రో? సబ్జెక్ట్ అనేది అది యూనివర్సిటీకి ఒకలాగా ఉంటది, కాలేజీకి ఒకలాగా ఉంటది. యూనివర్సిటీలో మాక్సిమం ఫస్ట్ ఇయర్ వచ్చే పాటికి మనకి ఏమేమి ఉంటాయి అంటే ఫిజియాలజీ, అనాటమీ, ఫిజియాలజీ అనాటమీ కామన్. తర్వాత వచ్చేసి బయోకెమిస్ట్రీ, తర్వాత మైక్రోబయాలజీ, పాథాలజీ. ఇంగ్లీష్ అనేది కామన్ స్కిల్ కాబట్టి ప్రతి ఒక్కరికి ఇంగ్లీష్ అనేది ఐ మీన్ ఏదైనా ఇంటర్వ్యూకి వెళ్ళినా మనం ఇంగ్లీష్ లో అటెండ్ చేయాలి. సో ఇంగ్లీష్ అనేది కామన్లీ. ఇంకా 6 subjects అనేది ఎవ్రీ ఫస్ట్ సెమ్ కి ఐ మీన్ ఫస్ట్ ఇయర్ కి ఉంటది. అది కాలేజీని బట్టి అయితే ఫస్ట్ ఇయర్ మొత్తం ఉంటాయి, ఒకవేళ యూనివర్సిటీ అయితేనేమో ఫస్ట్ సెమ్ వరకు ఉంటాయి. అలా సెకండ్ సెమ్ కూడా సేమ్ అంతే. మనకు వచ్చేప్పటికి మారిపోతాయి. ఐ మీన్ అంటే ఇంట్రొడక్షన్ ఆఫ్ ద ఫార్మకాలజీ, సైకాలజీ, పేషెంట్ అంటే అందరు ఒకేలాగే రారు పేషెంట్స్. ఒకళ్ళు హంగ్రీతో వస్తారు, ఒక్కొక్కళ్ళు క్రూయల్ గా వస్తారు. వాళ్ళు మనం ఎలా వాళ్ళ మైండ్ రీడ్ చేయాలా, వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ ఏంటి, మనీ ప్రాబ్లమా, ఇంట్లో పేరెంట్స్ ప్రాబ్లమా అని సైకాలజీ గురించి మనం తెలుసుకోవడానికి హెల్త్ సైకాలజీ, మెడికల్ సైకాలజీ, ఫార్మకాలజీ ఇంకా అలా డిపెండ్ ఆన్ బట్టి ఉంటది. తర్వాత వచ్చేప్పటికి లాస్ట్ 2 years అనేది ఐ మీన్ సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ అనేది డైరెక్ట్ గా మనం ఏ చూసైడ్ చేసుకున్నాము కోర్సు దాని గురించి బేస్డ్ ఆన్ ఇంటర్న్షిప్ అని ఉంటది. ఇప్పుడు మాకు ఐ మీన్ డయాలసిస్ కి వచ్చేపాటికి ఇంట్రడక్షన్స్ ఆఫ్ డయాలసిస్, కిడ్నీ రీప్లేస్మెంట్, కిడ్నీ థెరపీ, హోమియోథెరపీ, కిడ్నీ మెడికేషన్, రీనల్ మెడికేషన్, ఇలా డిపెండెన్స్ అంటే దాన్ని బట్టి మనం చూస్ చేసుకున్న దాన్ని బట్టి ఇంటర్న్షిప్ అంతా ఆ ప్రకారంగా వెళ్ళిపోద్దా బ్రో? ఆ ప్రకారంగా ప్రతిదీ మనకి సబ్జెక్ట్ వైజ్ గా ప్రతిదీ అంటే 6 months కి ఒకసారి మారటం, 1 year కి ఒకసారి అనేది బేస్డ్ ఆన్ యూనివర్సిటీ మెడికల్ కాలేజ్ ని బట్టి మారిపోతాం. అవును బ్రో, అవును బ్రో. కానీ టఫ్ గానే ఉంటది. ఎందుకంటే ఇప్పుడు యాజ్ యూజువల్ గా ఒక కంప్యూటర్ ని ఒకళ్ళ చేతిలోకి ఇచ్చి అన్న ఈ కంప్యూటర్ వర్క్ అవ్వట్లా, సో దీన్ని మనం చేయమంటే జస్ట్ ఒకవేళ అది పాడైపోయినా మళ్ళీ మనం వేరేది కొత్తది కొనుక్కోవచ్చు, ఎందుకంటే బయట అవైలబుల్ ఉంటది. బట్ ఒక పర్సన్ ని మనం హ్యాండ్ ఓవర్ చేసి సార్ తనకి ప్రాబ్లం ఉంది, ఈ కిడ్నీ ఫెయిల్ అయినట్టుంది, తనకి ట్రీట్మెంట్ చేయండి అని ఒక పర్సన్ మనకి ఇచ్చినప్పుడు ఒక కంప్యూటర్ లాగా తీసేయడానికి మనకి రైట్స్ ఉండవు. ఎందుకంటే ఇప్పుడు ఒక పర్సన్ డెత్ అయ్యాడంటే అదే స్పాట్ డెడ్ లో మళ్ళీ మనం అదే పర్సన్ కొనలేము. సో దానికోసమని డెప్త్ గానే ఉంటది సిలబస్, ప్రతిదీ చదవాలా, ప్రతిదీ చదివి అర్థం చేసుకోవాలా. అంటే ఇప్పుడు మేబీ మనకి ఇంటర్ వరకు సైన్స్ వరకు ఏంటి మహా అయితే బాటనీ, జువాలజీ మహా బాగా డెప్త్ గా ఉంటే హ్యూమన్ లో రీప్రొడక్షన్ మేల్ ఫీమేల్ ఉంటది. మహా డెప్త్ గా వెళ్తే బ్లడ్ సెల్సెస్ గురించి. కానీ హ్యూమన్ ఎనాటమీ, ఫిజియాలజీ అంటే ఏంటంటే బోన్స్ ఎన్ని ఉన్నాయి, బాడీ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, కవరింగ్ ఎలా ఉంటుంది, సర్ఫేసెస్ ఎలా ఉంటున్నాయి, రీజన్స్ ఎలా ఉంటుంది, బాడీలో ఏమేమి ఇంక్లూడ్ అయి ఉంటుంది.
ఫిజియాలజీకి వచ్చేప్పటికి ఫంక్షన్ ఏంటి, అసలు కిడ్నీ ఎలా ఫంక్షన్ చేస్తుంది, ఎన్ని నెఫ్రాన్స్ ఉంటాయి, టోటల్ ఓకే ఆఫ్ ఓకే ఎన్ని బ్రో. ఆర్గాన్స్ బాడీలో మెకానిజం చేస్తుంది, స్ట్రెస్ ఉంటుందా, ఫీల్నెస్ ఉంటుంది, వాట్ ఎవర్ ప్రతిదీ కూడా అలా మనకి అంటే డెప్త్ గానే ఉంటది, చాలా డెప్త్ గా ఉంటది. ఓకే మనం బ్రో. నేర్చుకునే దాన్ని బట్టి, మనం గెయిన్ చేసుకునే దాన్ని బట్టి ఉంటది అది. అదే బ్రో. మెయిన్ గా ఈ సబ్జెక్ట్స్ లో ఏ సబ్జెక్టులు గట్టిగా పట్టుకుంటే కొంచెం సేఫ్ జోన్ లో ఉంటాం, ఫెయిల్ కాకుండా చెప్తారా బ్రో? అంటే ఇప్పుడు యాజ్ యూజువల్ గా ఏంటంటే బయోకెమిస్ట్రీ, మైక్రోబయాలజీ అనేది చాలా డ్రై సబ్జెక్ట్స్ బ్రో. ఉమ్, ఎందుకంటారా, ఇప్పుడు మనము ఫిజియాలజీ, ఎనాటమీ, పాథాలజీ తీసుకుంటే ఉమ్, ఫంక్షన్ అంటే ఓకే ఒరే బ్లడ్ సప్లై చేసిద్ది, ఓకే ఉమ్. బాడీ అంటే బోన్స్ పలానా స్ట్రక్చర్, అది ఫ్యూమర్ అవును బ్రో. కావచ్చు, ప్రతిదీ మనం నేర్చుకోవచ్చు. కానీ కెమికలిజం కి వచ్చేపాటికి ప్రతిదీ కూడా డిఫరెంట్ గానే ఉంటది. బయోకెమిస్ట్రీ వచ్చేపాటికి వాట్ ఈస్ ద కెమికల్ ఫార్మేషన్, వాట్ ఈస్ ద కార్బోహైడ్రేషన్, వాట్ ఈస్ ద మినరల్స్, విటమిన్స్, ప్రతిదీ డెప్త్ గా వెళ్ళిపోతున్నాయి, డ్రైగా వెళ్ళిపోతా ఉంటాయి. మైక్రోబయాలజీకి వచ్చేపాటికి వాట్ ఈస్ ద మైక్రో ఆర్గాన్స్, వాట్ ఈస్ ద ఇంకా డెప్త్ గా వెళ్ళిపోయి కొన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి. బట్ ఫార్మకాలజీ ఒకటి, దాని తర్వాత మైక్రోబయాలజీ, బయోకెమిస్ట్రీ, ఇంకా డిపెండ్ అయిన వాళ్ళ కోర్సుని బట్టి. ఒకవేళ ఓకే బ్రో. అనస్థీషియా వాళ్ళు అయితే మాత్రం వాట్ ఆర్ ద డ్రగ్ ఇన్స్టిట్యూషన్, డ్రగ్ ఎగ్జామినేషన్స్, ఇవి. మా డయాలసిస్ కి వచ్చేప్పటికే కిడ్నీ రీప్లేస్మెంట్ థెరపీ అంటే ఏంటి, ఎక్యూట్ అంటే ఏంటి, క్రోనిక్ కిడ్నీ అంటే ఏంటి, అసలు డయాలసిస్ అంటే ఏంటి, ఇమోడయాలసిస్ అంటే ఏంటి, పెరిటోనియల్ డయాలసిస్ అంటే ఏంటి, ఇలా డిపెండ్ ఆన్ కోర్సుని బట్టి డెప్త్ సబ్జెక్ట్స్ ఉంటాయి. ఆ సబ్జెక్ట్ ని మనం హోల్డ్ చేసి గ్రిప్ చేసి బాగా చదవగలిగితే పాస్ అవుతాం. అన్న మిగతా సబ్జెక్టులు చదవకపోయినా పాస్ అవుతామంటే నాట్ కరెక్ట్. బట్ కాకపోతే ఇప్పుడు ఇంగ్లీష్ అనేది మనకి ఫస్ట్ నుంచి, మనం ఎప్పటి నుంచి చదువుకున్న దగ్గర నుంచి ఇంగ్లీష్ అనేది నార్మల్. ఓకే, గ్రామర్ వచ్చినా జస్ట్ పాస్ అయిపోవచ్చు, ఇంగ్లీష్ అనేది పెద్ద నాటెల్ మ్యాటర్. ఫంక్షన్స్ తెలిసిందే, బోన్స్ గురించి మనకు తెలుసు కాబట్టి మనం ఎలా అయినా రాస్తే జస్ట్ బోర్డర్ పాస్ అయినా సరే ఓకే. బట్ కాకపోతే ఇంకొకటి ఏంటంటే ప్రతి సబ్జెక్ట్ ని మనం వర్క్ గెయిన్ చేసుకోవాలి. ఇక్కడ ఏంటి, ఎంత పర్సెంటేజ్ వచ్చిందనే చూడరు. ఏ హాస్పిటల్కి వెళ్ళినా నీకు ఎంత స్కిల్ ఉంది, నువ్వు ఎంత వర్క్ నేర్చుకున్నావు, నీకు బాడీ గురించి ఎంత పర్ఫెక్ట్ గా తెలుసు అనేదే చూస్తారు. సో ప్రతి సబ్జెక్ట్ మనం గెయిన్ చేసుకోవాలి నాలెడ్జ్ ని. ఆ గెయిన్ చేసుకున్న నాలెడ్జ్ ని మన ప్రాక్టికల్ గా మనం యూజ్ చేసుకోవాలి. బ్రో ముఖ్యంగా అది మనకి అంటే ఒకసారి ఫ్యూచర్ ఎలా ఉంటుంది బ్రో? అంటే మనకి ఇప్పుడు ఈ క్వశ్చన్ కాకుండా మనకి బీపీటీ వాళ్ళ దగ్గర స్టెటస్కోప్ ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి కదా బ్రో, అదే yes bro. ఈ కోర్స్ చేస్తున్న వాళ్ళ దగ్గర ఏమో ఉంటాయి బ్రో, చెప్తారా మామూలుగా? యాజ్ యూజువల్ గా మనకి ఇప్పుడు సెట్ ఆఫ్ కోర్స్ ఐ మీన్ బీపీటీ తీసుకోండి. బీపీటీ వాళ్ళకి ఏంటంటే యాజ్ యూజువల్ గా బీపీటీ వాళ్ళు అంటే వాళ్ళ థెరపీ ఏంటి, యాజువల్ గా ఉన్న స్ట్రక్చర్ కానీ బాడీలో ఏదన్నా మూమెంట్ లేని స్ట్రక్చర్ పార్ట్స్ ని వాళ్ళు మూమెంట్ చేస్తూ ఉంటారు. యాజ్ యూజువల్ వాళ్ళకి ఏంటి, సెటస్కోప్ ఒకటి ఉంటది, హ్యామర్ అని ఒకటి ఉంటది, ఇవి యూజ్ చేస్తూ ఉంటారు. ప్లస్ వాళ్ళకి ఏంటంటే డైరెక్ట్ గా వాళ్ళకి ఇంజెక్షన్ చేయడానికి రైట్స్ లేవు, ఎందుకంటే వాళ్ళు ఆ పొజిషన్ అనేది నేర్చుకోరు. ఐ మీన్ వాళ్ళది వేరేది, వాళ్ళ డాక్టరేట్, వాళ్ళు మనం తక్కువ అంచనా వేయడానికి కూడా కరెక్ట్ కాదు. సో ఇంకొకటి అనస్థీషియా వాళ్ళు ఉన్నారంటే వాళ్ళ దగ్గర 24/7 సెటస్కోప్ ఉండాలి, థర్మోమీటర్స్, తర్వాత వచ్చేప్పటికి ఫిజికల్ గా మనకి ఏమైనా కావాల్సిన రైట్స్ ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి, అవి తీసుకోవాలా, ప్రతిదీ మన దగ్గర ఉంచుకోవచ్చు. బట్ ఇంకొకటి ఏంటంటే, అన్న మేము బిఎస్సి కంప్లీట్ అయిపోయింది, మేము వర్క్ చేస్తున్నాం, బట్ మాకు సెటస్కోప్ ఇవ్వట్లేదు హాస్పిటల్లో. ప్లస్ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఏదైనా సరే డిగ్రీ తర్వాత వచ్చే కోర్స్, ఐ మీన్ ఎంఎస్సి చేస్తే ప్రతిదీ కూడా లైఫ్ టర్న్ అవుట్ అనేది ఒక పాయింట్ ఉంటది. ఇప్పుడు ఎంబీబీఎస్ చదివే డాక్టర్లు థర్డ్ ఇయర్ లో కూడా ఫోర్త్ ఇయర్ లో వాళ్ళకి సెటస్కోప్ ఇస్తారు. ఎందుకు, అది కూడా వాళ్ళకి డిపెండ్ ఆన్ ప్రాక్టికల్ గా. ఓకే, టెంపోరల్ సౌండ్ ఎలా వస్తుంది, ఒకవేళ ఏదైనా సరే నిమోటాక్సిస్ అంటే మీన్ ఏదైనా సరే లంగ్ లో ఇన్ఫెక్షన్ ఉంటే, వాటర్ ఉంటే, మళ్ళీ బ్రీత్ తీసుకున్నప్పుడు ఏ సౌండ్ వస్తుంది, ప్రతిదీ చెక్ చేసుకుంటా వాళ్ళు కార్డియోవాక్స్ లో చేసుకుంటా ప్రతిదీ ఉంటారు. కాబట్టి వాళ్ళకి కంపల్సరీ ఎంబీబీఎస్ అనేది సెటస్కోప్ యూజ్ చేస్తారు. అన్న మరి పారామెడికల్ మనం కూడా చదువుతున్నాం కదా, మనకి ఎందుకు సెటస్కోప్ లేదు అంటే, సెటస్కోప్ ఉండకుండా ఉండదు. ఎవ్రీబడి నర్సింగ్, ప్రతి నర్సింగ్ కానీ ప్రతి మెడికల్ ఫీల్డ్ ఆఫీసర్స్ కానీ ఎవరైనా సరే, అసిస్టెంట్ అవ్వచ్చు, టెక్నీషియన్స్ అవ్వచ్చు, ఎవరైనా సరే ఆ సబ్జెక్ట్ కి సంబంధించిన ఐ మీన్ ఆ డిపార్ట్మెంట్ లో చేసేటప్పుడు వాళ్ళకి సెటస్కోప్ అవైలబుల్ ఉంటది. ఐ మీన్ ప్రతిదీ ఉంటది. ఐ మీన్ బీపీ ఆపరేటింగ్ ఉంటది, థర్మోమీటర్ ఆపరేటింగ్ ఉంటది, బ్లఫ్రా ఆపరేటింగ్ ఉంటది, తర్వాత ఈసీజీ మానిటర్ ఉంటది, ప్రతిదీ ఉంటది. కాకపోతే డిపెండ్ ఆన్ టైం ని బట్టే మనం యూజ్ చేస్తాం, కానీ ప్రతి దానికి వాడటానికి మనకి రైట్స్ ఉంటాయి. మనగా ప్రతిదీ మనం వేసుకుని ఎవ్రీ టైమ్ మనం తిరగలేము. ఐ మీన్ ఇప్పుడు ప్రతిసారి బయటకు వెళ్ళాలా, లోపలికి రావాలా,
అనుకుంటే అవును బ్రో, పేషెంట్ అవును. దగ్గరే పెట్టుకుంటాం మనం ఏదైనా. ఇప్పుడు బీపీ అంతే ఆపరేటర్ బ్రో, అనేది చేత్తో పట్టుకుని తిరగలేము, అంతే బ్రో, ఈసీజీ మిషన్ అనేది తిరగలేము. అంతే బ్రో. చాలా మంది ఫీల్ ఏమవుతారు, అన్న మేము హాస్పిటల్ వర్క్ చేస్తున్నాం, మాకు సెటస్కోప్ వేసుకోవాలని ఆశ ఉంది, కానీ మేము సెటస్కోప్ వేసుకుని తిరగడానికి మాకు రైట్ లేదు అన్నట్టు మా సీనియర్ సరే ఎంఎస్సీ వాళ్ళు చెప్తున్నారని అంటే నాట్ ఓన్లీ మ్యాటర్. నువ్వు ఒక పేషెంట్ దగ్గరికి వెళ్ళావు, ఆ పేషెంట్ కి నీ హార్ట్ బీట్ చెక్ చేయాలి, నువ్వు ఎలా చూస్తావు? చెవు పెట్టి చూస్తావా? లేదు లేదు కదా. బ్రో. యూజ్ చేసి చూడాలి ఖచ్చితంగా. ఆస్కల్టరీ మెథడ్ అనేది ఖచ్చితంగా చెయ్యాలి. పాల్పేట్ అంతే మెథడ్ బ్రో. చేసినా నీకు ఎంతవరకు స్ట్రెస్ తగ్గుతుంది? సో ఆ పేషెంట్ కోమాలో ఉన్నాడు, ఆ పేషెంట్ అసలు హార్ట్ బీట్ లేదు, నువ్వు చేతితో పట్టుకున్న ఆ పేషెంట్ మూవ్మెంట్ ఉంటుందా? ఉండదు. సో కన్ఫర్మ్ గా సెటస్కోప్ వాడాలా, బట్ కాకపోతే డిపెండెంట్ టైమ్ పేషెంట్ సిచ్యువేషన్ బట్టి వాడతారు. అదే బ్రో, అదొకసారి వీళ్ళు కూడా క్లారిఫై చేద్దామని అడుగుతున్నాను బ్రో. ఓకే ఓకే బ్రో. బేసిక్ గా బిఎస్సి ఈ కోర్సు మొత్తం 4 years కంప్లీట్ చేసిన తర్వాత స్టార్టింగ్ శాలరీ ఎంత ఉండొచ్చు బ్రో? అది డిపెండెంట్ హాస్పిటల్ బట్టి ఉంటది బ్రో. ఇప్పుడు ఓకే బ్రో. యాజువల్ గా మన ఆంధ్రప్రదేశ్ లో అయితే స్టార్టింగ్ వచ్చేసి 20 to 25 వరకు ఉంటది. ఓకే అన్న, ఇప్పుడు మాకు డ్యూటీస్ కాదా, డ్యూటీస్ లాగా చేసుకోవాలా అనుకుంటే అది డిపెండెంట్ హాస్పిటల్. ఇప్పుడు మల్టీ స్పెషాలిటీలో మార్నింగ్ 8 కి వెళ్తే 2 కల్లా డ్యూటీ అయిపోతుంది. ఓకే బ్రో. అంటే ప్రతి 6 hours కి ఒకసారి డ్యూటీ అనేది మారుతా ఉంటారు. ఉంటది అంటారా? ఆ షిఫ్ట్ లను బట్టి మనం మేనేజ్ చేసుకోవటమే. ఆ షిఫ్ట్ లో మనకి ఇప్పుడు ఎక్కువగా డయాలసిస్ సెంటర్లో ఏమవుతుంది అంటే పేషెంట్ ఎంతమంది పేషెంట్స్ ఉన్నా ఒకే డయాలసిస్ టెక్నీషియన్ అనేది హ్యాండిల్ చేయాలి. ఆ టైంలో ఏం జరిగిందంటే ఆ పేషెంట్ కండిషన్ కానీ ఆ పేషెంట్ రిజల్యూషన్స్ కానీ మనం రికార్డ్ రాస్తాం. ఆ రికార్డ్ అనేది తర్వాత ఎవరైతే మనకు మన టీమ్ మెంబర్స్ కానివ్వండి, మన వర్క్ లో ఉండే పార్ట్నర్ ఎవరు వచ్చినా వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసి వెళ్ళిపోతాం. దాంట్లో మనకి ఏం ప్రాబ్లం ఉండదు. లేదన్నా నేను ఇంకా ఎడిట్ చేసుకోవాలి అనుకుంటే ఒకేషనల్ గా మనకి బిఎంఎల్టీ కానీ డిఎంఎల్టీ కానీ కోర్సెస్ ఉంటాయి. సో అక్కడ ఇన్స్టిట్యూట్ కి వెళ్ళి మీరు వాళ్ళతో మాట్లాడుకుని మీరు ఏదైతే ఈ బిఎస్సి 3 years లో గెయిన్ చేసుకున్న నాలెడ్జ్ ఉందో వాళ్ళకి టీచ్ చేస్తూ పార్ట్ టైం గా కూడా మనం అక్కడ ఎర్న్ చేసుకోవచ్చు. సో 2 ఆపర్చునిటీలు అనేది మనకి మెయిన్ గా కనిపిస్తుంటాయి. ఒకవేళ నువ్వు ఏదన్నా అయిపోయింది బిఎస్సి డయాలసిస్ అయిపోయింది అనుకో, తర్వాత నువ్వు ఎంఎస్సి నెఫ్రాలజీ యూరాలజీ చేసావు అనుకో, డిపెండ్ ఆన్ యూనివర్సిటీ ఆర్ డిపెండ్ ఆన్ మెడికల్ కాలేజ్ లో నేను ప్రొఫెసర్ జిఎల్ గా తీసుకుంటారు, జూనియర్ లెక్చరర్ గా తీసుకుంటారు, నో ప్రాబ్లం. ఇంకా వర్క్ లేదన్నా నేను అబ్రాడ్స్ కానీ ఎటన్నా వెళ్ళాలనుకుంటున్నా, ఓకే యూ క్యారీ అండ్ మీకు వీసా వచ్చి అబ్రాడ్స్ అనేది అది ఒకవేళ బాగా డయాలసిస్ జరిగే సెంటర్ అంటే ఎక్కువ పేషెంట్స్ ఉంటున్నారు అనుకో, మినిమం స్టార్టింగ్ 35 నుంచి 50 వరకు ఎర్న్ చేసుకోవచ్చు. అది కూడా 8 hours 6 hours డ్యూటీ ఉంటది. తర్వాత అంతా ఖాళీ టైమే, పార్ట్ టైమ్ ఏదో పార్ట్ టైం చేసుకోవచ్చు. ఐ మీన్ చిన్న అసిస్టెంట్స్ ఉద్యోగమో లేకపోతే ఎక్కడైనా జేఎల్ ప్రమోషన్స్ గా జూనియర్ లెక్చరర్ గా ఎక్కడైనా చేసుకోవచ్చు. బేస్డ్ ఆన్ యువర్ గెయిన్ నాలెడ్జ్ ని బట్టే మూవ్మెంట్ అనేది ఐ మీన్ తర్వాత ఫ్యూచర్ అనేది ఉంటది. బిఎస్సి డయాలసిస్ చేసి లేకపోతే బిఎస్సి కార్డియోవాస్కులర్ చేసి బిఎస్సి అనస్థీషియా చేసి మేము ఖాళీగా ఉన్నాం అంటే అది నీ దగ్గర స్కిల్ లేదు, లేదా ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు ఫ్లూయెంట్ గా ఇంగ్లీష్ మాట్లాడటం రాకపోవచ్చు, లేకపోతే నువ్వు ఫ్లూయెంట్ గా ఇన్సులేషన్ చేయకపోవచ్చు, లేకపోతే ఫ్లూయెంట్ గా నువ్వు ఇంటర్వ్యూ అటెండ్ అవ్వకపోవటం, నీ దగ్గర ఉన్న నాలెడ్జ్ ఐ మీన్ ఇంటర్న్షిప్ లో మోస్ట్లీ చాలా మంది ఆడుకుంటారు గేమ్స్ లాగా. నాట్ ఎట్ మ్యాటర్, కరెక్ట్ గా నువ్వు వర్క్ నేర్చుకుంటే నువ్వు ఎందుకు సెలెక్ట్ అవ్వవు, ఇంటర్వ్యూలో ఎందుకు సెలెక్ట్ అవ్వవు, నీకు పర్ఫెక్ట్ గా జాబ్ ఎందుకు రాదు. సో ప్రతిదీ నేర్చుకునేటప్పుడు యాజ్ యూజువల్ గా పర్ఫెక్ట్ గా నేర్చుకుంటే యూ గుడ్ ఆపర్చునిటీ. ఓకే బ్రో, సరిపోతుంది బ్రో ఇన్ఫర్మేషన్. ఏమైనా చెప్పాలనుకుంటే అంటే ఈ తప్పులు చేయకుండా ఉండాలంటే వాళ్ళకి ఒకసారి చెప్తే మీరు సరిపోతుంది బ్రో, ఏమైనా చిన్న చిన్న. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటైతే చెప్తా ఎవరికైనా సరే, ఏదైనా సరే అది యూనివర్సిటీ కావచ్చు మెడికల్ కాలేజీ కావచ్చు, ఎప్పుడైతే మనకి కాలేజీ స్టార్టింగ్ ఇన్ఫర్మేషన్ స్టార్ట్ నుంచి ఈ రోజు క్లాసులు జరగట్లేదు కదా, ఈ రోజు ఏం జరగట్లేదు కదా అనే ఒక బ్యాడ్ స్టెప్ అనేది వేయకండి. ప్రతి ఒక్కళ్ళు కూడా టైం టు టైం క్లాస్ అటెండ్ అవ్వండి. ఎందుకంటే మనకు వచ్చే వాళ్ళు డాక్టర్స్ అవ్వచ్చు, ఎంఎస్సీస్ అవ్వచ్చు, 5-6 పీజీలు చేసిన వాళ్ళు మనకు లెక్చరర్స్ గా వస్తారు. వాళ్ళు రోజుకు ఏదో ఒక కొత్త పాయింట్ అనేది చెప్తారు, దాన్ని గెయిన్ చేసుకుని నాలెడ్జ్ పెంచుకోవాలి. ఒకవేళ ఈ రోజు నువ్వు కాలేజీకి వచ్చావు, వేరే వాడు రాలా, వాడికి నీకు డిఫరెన్స్ అనేది కనిపించాలా. ఒరే నేను ఈ రోజు ఈ కొత్త పాయింట్ నేర్చుకున్నారా, రేపు మేడం అడిగినా నేను చెప్పగలగాల. ఒరే వాడు కాలేజీకి రాలేదురా, నేను రాలేదు మేడం నిన్నేం చెప్పాను మేడం నిన్ను అడిగితే నువ్వు లేచి చెప్పేటట్టు ఉండాలి, కానీ వాడికి నువ్వు ఈక్వల్ అవ్వదు మేడం నేనేం నేర్చుకోలేదు అనేటట్టు ఉండకూడదు. సో ప్రతిదీ ఫస్ట్ స్టార్టింగ్ స్టెప్ నుంచే
వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు కావచ్చు, కాలేజీ చూస్ చేసుకునేటప్పుడు కావచ్చు, కోర్స్ చూస్ చేసుకునేటప్పుడు కావచ్చు, క్లారిఫై గా కరెక్ట్ గా చూస్ చేసుకోండి. బెటర్ ఆపర్చునిటీ చూసుకోండి. మీకు వచ్చిన మెరిట్ లిస్ట్ కానీ అవ్వచ్చు, మీకు వచ్చిన పర్సంటేజ్ కావచ్చు, దాన్ని బట్టి బేస్డ్ ఆన్ కోర్స్ కానీ బేస్డ్ ఆన్ చూసుకుని పెట్టుకోండి. ప్రతిదీ కూడా వెబ్ ఆప్షన్స్ ఎక్కువ పెట్టుకోండి. మంచిగా గుడ్ గా ప్రతిదాన్ని పర్ఫామ్ చేయండి. ప్రతిదీ సర్టిఫికేట్స్ అన్ని దగ్గర పెట్టుకోండి. పేరెంట్స్ మనీని వాల్యుబుల్ గా ఉంచుకోండి. పేరెంట్స్ మంచి పేరు మంచి గ్రేట్నెస్ తీసుకొచ్చేటట్టు ప్రతిదీ కూడా మీ డిపెండెంట్, మీరు చదువును బట్టే ఉంటది. సో ప్రతిదీ టైం వేస్ట్ చేసుకోకుండా చదువుకోవడానికి ట్రై చేయండి. అంతే ఫ్రెండ్స్, ఇంకా అంతే మించి ఏం ఉండదు. బట్ ఇంకా ఎవరిని చెప్పినా చదవాలని ఉంటే ఎక్కడున్నా చదువుతాడు అనుకో. అది డిపెండ్ అయిన కాలేజీని బట్టి మంచిగా చూస్ చేసుకోండి. కోర్స్ ఏదైనా సరే, బ్రో నాకు ఆ కోర్స్ నచ్చదు కదా, నాకు అదే కోర్స్ లో వచ్చింది, మళ్ళీ ఏమైనా వెబ్ ఆప్షన్స్ ఉన్నాయంటే ఆ ప్లేస్ రాకుండా నాట్ ఎట్ ఆల్ మ్యాటర్ చాలా మంది ఉంటారు. బ్రో వాళ్ళందరికి వచ్చింది నాకు రాలేదు కాలేజీ సీట్ అలాట్మెంట్ అని చాలా మంది బాధపడతారు. సో వచ్చిన అవకాశాన్ని వినియోగించుకోండి. ఓకే బ్రో, థ్యాంక్ యూ బ్రో. 20 minutes అయింది, అందరికి మంచిగా నీట్ గా చెప్పారు. ఏంటంటే వేరే వాళ్ళు కూడా ఇటువంటి తప్పులు చేయకూడదు అంటే లైవ్ లో వాళ్ళు చదివిన వాళ్ళు ఏం తెలుసుకున్నారని ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఇద్దామని మిమ్మల్ని కాంటాక్ట్ అయ్యాను బ్రో, అంతే. ఓకే బ్రో, పర్లేదు బ్రో. ఓకే బ్రో, థ్యాంక్ యూ బ్రో. ఓకే బ్రో. ముఖ్యంగా మనకి శాస్త్ర కాలేజ్ అన్నమాట. ఈ కాలేజ్ కూడా మనకి నెల్లూరులో అయితే ఉంది. వీళ్ళు ప్రొవైడ్ చేసే కోర్సుల విషయానికి వస్తే కనుక మనకి బీఫార్మసీ, నర్సింగ్, ఫిజియోథెరపీ, మనకి ఈ 3 కోర్సులకు సంబంధించి మనకి కన్వీనర్ సీట్స్తో పాటు మేనేజ్మెంట్ సీట్స్ కూడా అందుబాటులో అయితే ఉన్నాయన్నమాట. మనకి నర్సింగ్ కింద మేనేజ్మెంట్లో జాయిన్ అవ్వాలంటే 70,000 అయితే పే చేయాలి. అదే బీఫార్మసీలో అయితే 65,000 అయితే పే చేయాలి. అదే బీపీటీకి అయితే 70,000 పర్ ఇయర్కి అయితే పే చేసి మనమైతే జాయిన్ అవ్వచ్చు అన్నమాట. అండ్ అలాగే గవర్నమెంట్ అందించే 38,000 ఫీజు రింబర్స్మెంట్ కాకుండా ఎవరికైతే ఈ కాలేజ్లో సీట్ వచ్చిన విద్యార్థులు ఉంటారో మనకి ఏంటంటే 20,000 కట్టి జాయిన్ అయితే అవ్వచ్చు. ముఖ్యంగా మనకి ఇది నెల్లూరులో అయితే ఉంది. మనకి ప్లేస్మెంట్స్ కూడా మంచిగా అయితే ఉన్నాయి. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా ఎలా జాయిన్ అవ్వాలన్నా స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ నెంబర్కి ఒకసారి కాంటాక్ట్ అయితే అవ్వండి అన్నమాట. వాళ్ళైతే మిమ్మల్ని డీటెయిల్గా గైడ్ చేస్తారు.